ఈరోజు వీడియోలో నేను పునుగనాలు విత్ రెడ్ చట్నీ ఎట్లా చేయాలని చెప్తా. దానికోసం ఫస్ట్ మనము దోస బ్యాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలా. ఆ తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఒక 10 మినిట్స్ నానపెట్టిన పచ్చెనగపప్పు అంతా బ్యాటర్లోకి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని లూజ్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించినట్టు మంచిగా కలుపుకోవాలా. ఆ తర్వాత పునుగనాలు ప్యాన్ పెట్టుకొని అంత ఆయిల్ పూసుకొని ఈ బ్యాటర్ కూడా దాంట్లోకి వేసుకొని మూత పెట్టి వన్ సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తిప్పి ఇంకొక సైడ్ కూడా మంచిగా 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు రెడ్ చట్నీకి టమాటో, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయ ఇదంతా మిక్సీలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ఆవాలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన వెంటనే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లోకి వేసుకొని కావాలంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా. అప్పుడు ఈ డిష్ రెడీ.